సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మెయిన్ టాపిక్లోకి వెళ్ళకన్నా ముందు ఐ జస్ట్ వాంట్ యాడ్ ఫ్యూ లైన్స్. బీయింగ్ ఎ కార్డియాలజీ టెక్నీషియన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టేకింగ్ ఈసీజీ ఆర్ రైటింగ్ రిపోర్ట్స్. చాలా టైమ్స్ డాక్టర్ లేనప్పుడు, నర్స్ లేనప్పుడు వీఆర్ ద ఫస్ట్ పర్సన్ బిసైడ్ ద పేషెంట్. ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ అడ్మిషన్ టిల్ డిశ్చార్జ్ వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద పేషెంట్స్ బాడీ. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ అబ్జర్వ్, మోస్ట్ ఆఫ్ ద హార్ట్ పేషెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ లైఫ్ లాంగ్ మెడికేషన్స్. హార్ట్ ఫెయిల్యూర్ అవనివ్వండి, ఎంఐ అవనివ్వండి, లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడుతూనే ఉండాలి. సో యాజ్ ఎ పారామెడిక్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వీ నీడ్ టు హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డ్రగ్స్. డ్రగ్ ఏంటి, అసలు ఎలా వాడతాం, ఎంత డోసేజ్ ఇవ్వాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ తెలుసుకోవాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫార్మకాలజీ ఈజ్ నథింగ్ బట్ ద సైన్స్ ఆఫ్ డ్రగ్స్. ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, అసలు డ్రగ్ అంటే ఏంటి, మన బాడీ డ్రగ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, అండ్ పేషెంట్కి అది ఎలా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ ఫార్మకాలజీలో ఉంటాయి. వాట్ ఈజ్ అ డ్రగ్? ఇట్స్ ఎ కెమికల్ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ డిసీజ్, డయాగ్నోస్ డిసీజ్, ట్రీట్ ఆర్ కంట్రోల్ డిసీజ్. వీటన్నిటితో పాటు వీ మస్ట్ ఆల్సో నో ఒక పేషెంట్కి డ్రగ్ ఎందుకు ఇస్తున్నాం, ఇస్తున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇస్తున్నప్పుడు ఏ వైటల్స్ మనం మానిటర్ చేస్తూ ఉండాలి, అండ్ డ్రగ్ ఇస్తున్న టైంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ తెలియాలి. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. సో ఫార్మకాలజీలో మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఫార్మకోకైనటిక్స్ అండ్ ఫార్మకోడైనమిక్స్. ఫార్మకోకైనటిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ద జర్నీ ఆఫ్ డ్రగ్ ఇన్సైడ్ ద బాడీ. ఇట్ హ్యాస్ 4 స్టెప్స్, ADME. ఏ ఈజ్ అబ్జార్ప్షన్, హౌ ద డ్రగ్ ఎంటర్స్ ద బాడీ అనేది అబ్జార్ప్షన్. ఓరల్ డ్రగ్స్ స్టమక్ నుంచి, ఇంటెస్టైన్ నుంచి అబ్జర్వ్ అవుతాయి. ఐవీ డ్రగ్స్ డైరెక్ట్గా బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతాయి. సబ్లింగ్వల్ డ్రగ్స్ దే అబ్జార్బ్డ్ అండర్ ద టంగ్. ఫర్ ఎగ్జాంపుల్, చెస్ట్ పెయిన్ వస్తున్న పేషెంట్కి మనం ఏదో ఒక నైట్రేట్ సార్బిటేట్ ఇచ్చి నాలుగు కింద పెట్టుకోమని చెప్తాం. ఎందుకు అంటే ఇట్ యాక్ట్స్ ఫాస్ట్ రాదర్ దాన్ స్వాలోయింగ్ ఇట్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ డిస్ట్రిబ్యూషన్, హౌ ద డ్రగ్ రీచెస్ ద ఆర్గన్స్. సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద బ్లడ్ ద డ్రగ్ ట్రావెల్స్ టు హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ అండ్ లంగ్స్. నీకు బ్లడ్ సప్లై ఎంత బాగుంటే అంత ఫాస్ట్గా డ్రగ్ యాక్షన్ ఉంటుంది, అంత ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మెటబాలిజం, హౌ ద డ్రగ్ ఈజ్ బ్రోకెన్ డౌన్. మోస్ట్ ఆఫ్ ద మెటబాలిజం అక్కర్స్ ఇన్ ద లివర్. లివర్ ఏం చేస్తుంది, డ్రగ్ని ఇన్యాక్టివ్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నీకు లివర్ బాగోపోతే, లివర్ డిసీజ్ ఉంటే డ్రగ్స్ అక్యుములేట్ అయిపోతాయి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్స్క్రీషన్. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్క్రీషన్ ఈజ్ డన్ బై ద కిడ్నీస్. సమ్ ఎక్స్క్రీషన్ ఇస్ డన్ వయా బైల్, స్వెట్ అండ్ లంగ్స్. సో కిడ్నీస్ సరిగ్గా ఉంటేనే ఎక్స్క్రీషన్ సరిగ్గా అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ కిడ్నీ ఫెయిల్యూర్ అక్కడ అక్యుములేషన్ వచ్చేసి డ్రగ్స్ టాక్సిటీ వచ్చేస్తుంది. అండ్ ద సెకండ్ బ్రాంచ్ ఇస్ ఫార్మకోడైనమిక్స్, వాట్ ద డ్రగ్ డస్ టు ద బాడీ. అది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే డ్రగ్ ఎలా పనిచేస్తుంది, అది ప్రొడ్యూస్ చేసే ఎఫెక్ట్స్ ఏంటి మన బాడీ మీద. సో డ్రగ్ ఎలా పనిచేస్తుంది, దానికి ఒక రిసెప్టర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, బీటా బ్లాకర్ వెళ్ళి నీకు హార్ట్ రేట్ తగ్గించాలి అంటే ఇట్ హ్యాస్ టు అటాచ్ టు ఏ బీటా రిసెప్టర్ ఇన్ యువర్ హార్ట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. సో దాన్ని డ్రగ్ ప్లస్ రిసెప్టర్ అంటాం, మన లాక్ అండ్ కీ మెకానిజం చదువుకున్నట్టు. అండ్ ఈ డ్రగ్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తామన్నమాట, 3 విధంగా ఉంటుంది: థెరపీటిక్, సైడ్ ఎఫెక్ట్స్, టాక్సిక్ ఎఫెక్ట్స్. థెరపీటిక్ ఎఫెక్ట్ అంటే మనకు కావాల్సిన ఎఫెక్ట్, అంటే బీపీ టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గిందా లేదా, సో దట్ ఈస్ డిజైర్డ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇట్స్ అన్వాంటెడ్ ఎఫెక్ట్, మనకు అక్కర్లేని ఎఫెక్ట్ బట్ కామన్ ఎఫెక్ట్, కామన్గా జరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీబయాటిక్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకో, నీకు కడుపులో మంట వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, దట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్. అలాగా మిగతా కొన్ని టాబ్లెట్స్ వల్ల డిజీనెస్, ఫెటీ ఇవన్నీ వస్తాయి. అండ్ ద థర్డ్ మోస్ట్ డేంజరస్ ఎఫెక్ట్ ఇస్ టాక్సిక్ ఎఫెక్ట్. డ్రగ్ ఓవర్ డోస్ అయితే బాడీ మీద హార్మ్ఫుల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సివియర్ బ్రాడికార్డియా వచ్చింది అనుకో పేషెంట్కి, అరెస్ట్ అయిపోతాడు పేషెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓరల్ అంటే డైలీ మెడికేషన్స్ మనం నోటి నుంచి మింగుతాం అవి. సబ్లింగ్వల్, ఎమర్జెన్సీ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నైట్రేట్ టాబ్లెట్ నాలుగు కింద పెడతాం, దోస్ ఆర్ సబ్లింగ్వల్. ఐవి, ఎమర్జెన్సీ డ్రగ్స్ కానీ ఐసీయూ డ్రగ్స్ కానీ ఇవన్నీ ఇంట్రావెనస్ కానీ ఇస్తాం. ఐఎం, ఇంట్రామస్కులర్ ఆర్ ఎస్సీ, సబ్క్యూటేనియస్. కొన్ని ఇంజెక్షన్స్ మనం ఐఎం ఆర్ ఎస్సీ ఇస్తాం. ట్రాన్స్డర్మల్ కూడా కొన్ని ఇస్తాం, నైట్రేట్ ప్యాచెస్ అంటాం అనమాట, అవి జస్ట్ స్కిన్ మీద ట్రాన్స్డర్మల్గా అంటించేస్తాం. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కామన్లీ యూస్డ్ కార్డియాక్ డ్రగ్స్, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అంటే బీపీని తగ్గిస్తాయి, దే ఆర్ బీటా బ్లాకర్స్,
ACE inhibitors and calcium channel blockers. నెక్స్ట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ యాంటీ యాంజైనల్ డ్రగ్స్, అంటే చెస్ట్ పెయిన్ తగ్గించే డ్రగ్స్. దీస్ ఆర్ నైట్రేట్స్, బీటా బ్లాకర్స్. యాంటీ ఎరిథమిక్ డ్రగ్స్, నేమ్లోనే ఉంది, ఎరిథిమియా అంటే అబ్నార్మల్ రిథమ్. సో అబ్నార్మల్ రిథమ్కి యాంటీగా పనిచేసే డ్రగ్స్ యాంటీ ఎరిథమిక్ డ్రగ్స్. దే ఆర్ ఎమ్యోడ్రోన్, బీటా బ్లాకర్స్. అండ్ ఫోర్త్ టైప్ ఇస్ హార్ట్ ఫెయిల్యూర్లో యూస్ చేసే డ్రగ్స్, విచ్ ఆర్ డయోరెటిక్స్, ACE ఇన్హిబిటర్స్, డిగాక్సిన్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కార్డియక్ డ్రగ్ గ్రూప్స్. నెక్స్ట్ టాపిక్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్. కొన్ని డ్రగ్స్ వల్ల మనకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం, హార్ట్ రేట్ తగ్గిపోవడం, ఎలక్ట్రోలైట్స్లో ఇంబ్యాలెన్స్ రావడం, ఎలర్జిక్ రియాక్షన్స్. ఇవన్నీ కూడా యాజ్ అ పారామెడిక్, యాజ్ అ టెక్నీషియన్ మనం మానిటర్ చేస్తూ ఉండాలి, వైటల్స్, ECG అండ్ ఆల్. సో మన రోల్ ఏంటి యాజ్ ఎ కార్డియక్ టెక్నీషియన్? డ్రగ్ ఇస్తున్నప్పుడు ECG చెక్ చేసుకుంటూ ఉండాలి, డ్రగ్ రెస్పాన్స్ చెక్ చేయాలి బాడీ మీద, కాంప్లికేషన్స్ ఎర్లీగా చెక్ చేయగలగాలి, అండ్ ఏదైనా ఎమర్జెన్సీలో మన డాక్టర్కి అసిస్ట్ చేయగలగాలి. దీస్ ఆర్ ఆల్ ద రోల్స్ ఆఫ్ కార్డియక్ టెక్నీషియన్. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, pharmacology is not about memorizing drug names and all. It is about understanding how the drug works in the body.